హాయ్ అండి. చాలా రోజులైంది కదండి లాంగ్ వీడియో పెట్టక. ఏంటంటే ఫోన్ పగిలిపోయిందండి. ఆ తర్వాత బాగు చేయించిన తర్వాత చాలా రోజుల తర్వాత తీస్తున్నాను. ఫోన్ బాగు చేయించి కూడా 2 months అవుతుందండి. బట్ నాకు వీడియోస్ తీయడానికి టైం లేక నేనైతే వీడియోస్ చేయడం లేదు. కుదిరింది ఇప్పుడు అయితే వీడియోలు తీయడానికి, అందుకని చేశాను. అక్కడైతే నేను ఊరెళ్ళి వస్తున్నానండి, మా అమ్మ వాళ్ళ ఊరు. వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ కోసం జొన్న రొట్టె చేస్తున్నాను. అది బొగ్గు పొయ్యి అండి, మా నాన్న తెచ్చాడు హైదరాబాద్ నుంచి. బొగ్గులుంటే చాలు, బాగా మంట వస్తుంది. ఆ బొగ్గు పొయ్యి మీద నేను ఆయనకి జొన్న రొట్టె చేస్తున్నాను. మంట మండిందంటే చాలా ఈజీ అండి. ఆ పొయ్యి ఎంత అయింది ఏంటి అనేది కావాలంటే కమెంట్ చేయండి, నేను అయితే రిప్లై ఇస్తాను. గ్యాస్ కంటే స్పీడ్గా అయిపోతుందండి వంట అయితే. కాకపోతే బొగ్గులు అయితే ఉండాలి. నాకు కొంచెం బొగ్గులు అందుబాటులో లేక నేనైతే చాలా వరకు దాన్ని యూజ్ చేయడం తగ్గించాను. బొగ్గులు అందుబాటులో ఉన్నప్పుడు నేనైతే తప్పకుండా దాని మీదే చేస్తుంటాను. ఇంట్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. ఆ పొయ్యి చాలా ఈజీగా ఉంటుంది, పొగ కూడా ఏం రాదు. అంతా మన గ్యాస్ టైపే, కాకపోతే మసి కూడా అవ్వదు. కట్టెలు కానీ వేస్తే మసి అయిద్ది, తోముకోవడానికి ఇబ్బంది అయిద్ది. కానీ జొన్న రొట్టె అయితే చాలా బాగా కాలాయండి. నేను అంతకుముందే నీళ్ళు కాగబెట్టా మా బాబు కోసం, మా వారి కోసం. ఆ తర్వాత జొన్న రొట్టె చేశాను. అప్పటి వరకు మంట అయితే వచ్చింది. చాలా ఈజీగా అయిపోయింది నాకు ఆ గ్యాస్ పై మా నాన్న తెచ్చినప్పటి నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.